భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేశారు. అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు గ్రామంలో 63 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, జగ్గారం గ్రామంలో 1,92 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మంత్రి పొంగులేటి నేరుగా మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడే విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఐటీడీ పీఓ రాహుల్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బోనస్ రూపంలో 500 రూపాయలు రైతన్నకి ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వాళ్ళు చాలా చోట్ల వాకులు జవాకులు పేలారు. వానాకాలమే ఇస్తారు, యాసంకాలంలో యాసంగికి ఇవ్వరు అని చెప్పారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో యాసంగికి కూడా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు 500 రూపాయలు మన ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. అంతేకాదు, కాళేశ్వరం కట్టాం. ఈ కాళేశ్వరం కట్టడం వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఒడ్లు పండాయని సొంత డబ్బా కొట్టాడు ఆనాటి దొరవాడు. కాళేశ్వరం వారి ప్రభుత్వం ఉండగానే కూలిపోయింది. మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు లేకపోయినా వర్షాకాలంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అద్భుతంగా తెలంగాణ రైతులకు పండించారు. ఈ యాసంగిలో కూడా 1 కోటికి పైగా మెట్రిక్ టన్నుల్ని రైతులు పండించబోతున్నారు. అంటే కాళేశ్వరం లేకపోయినా దేశంలో ఏ రాష్ట్రము పండించని అత్యధిక ధాన్యాన్ని ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర రైతులు పండిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నది ఉంటుంది కూడా. చివరగా ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చాం. ఈ 6 గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలు చేశాం. ఇంకా 1 అలా మిగులున్నమాట వాస్తవం. ధైర్యంగా చెప్తున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా లేట్ అవుతున్నమాట నిజం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం. మెరుగుపరిచి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కుట్రాలు పన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పేదోడు పట్టున్న ప్రేమ అభిమానాన్ని, పేదోడికి ఈ ప్రభుత్వాన్ని దూరం చేయాలని ప్రతిపక్షంలో ఇక్కడున్న పార్టీలు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రాలు పన్నినా మనసుంటే మార్గం ఉంటుంది అన్న విధంగా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి హామీని తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పేదవాడికి అందించే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయము అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని కూడా మొదటి విడత పూర్తిగా ఇస్తున్నాం. దాంతో పాటు ఈ పినపాక నియోజకవర్గంలో ఈ గడిచిన 13-14 నెలల్లో సుమారు 28 నుంచి 30 కోట్లు ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇక్కడ ముఖ్యంగా గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతంలో సీతారామ కాలువ పోతున్న మెట్ట ప్రాంతమైన అప్లాండ్ కావడం వల్ల ఇంకా కొన్ని సాగులోకి రాని మాట వాస్తవం. పోడు భూముల సమస్య ఉన్నమాట వాస్తవం. వీటన్నిటినీ ఇందిరమ్మ ప్రభుత్వంలో పరిష్కరించుకుంటాం. ఎప్పటి నుంచో పురుషుబంద్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టుని
తప్పకుండా రాబోయే కొద్ది నెలలలోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదే రకంగా నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నామని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాను. చెట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ని శక్తులు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు దీవెనలు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బిడ్డ ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని కల్పించడం కావచ్చు, 500 రూపాయలకి ఉచిత గ్యాస్ మద్దు కావచ్చు, వాటితో పాటు రాజు యువ వికాస కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,500 నుంచి 5,000 మంది నిరుద్యోగ తమ్ముళ్లకు 50,000 నుంచి 4 లక్షల రూపాయలు వారికి చేయూతనివ్వడం కోసం ఇచ్చే రాజు యువ వికాస కార్యక్రమం కావచ్చు, మొన్న ఉగాది నాడు ఏదైతే అద్భుతంగా దేశ చరిత్రలో చేయని విధంగా సన్న బియ్య కార్యక్రమాన్ని పేదవాడు కూడా తృప్తిగా సన్న బియ్యం తినాలి అని సన్న బియ్య కార్యక్రమాన్ని కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. రైతులు రాజు చేస్తామని చెప్పాం. ఆనాటి దొరవారు ఓట్లేసుకుంటే వ్యవసాయం చేస్తే మీరు ఉరి చేసుకున్నట్టే, ఉరితాడు మీ మెడక చుట్టుకున్నట్టే అని చెప్తే రైతులు రాజు చేస్తామని చెప్పి 2 లక్షల రూపాయల వరకు రైతన్నులకు రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 25,65,000 మందికి 20,687 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మా ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ఇస్తామని చెప్పి ఇయ్యకుండా పరారైపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే సుమారు 8,500 కోట్లు వారు బాకీ ఉన్న రైతు బంధువుని, అంటే మనం ఇచ్చే రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం.